Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dreams. కేటీఆర్ మళ్ళా నిన్న రాత్రి టిల్లు ఏదో చిల్లర మాటలు రాసుకుంటా రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్ యూనివర్సిటీ పోయిండు, ఇంకా మారలేదు, ఇంకా అదే నైజాం అదే భాష చిల్లర భాష మాట్లాడుతుండ అంటున్నాడు. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా కేటీఆర్ గారు, ఈ బూతు మీరే బూతు రాజులు. ఈ బూతులు ఈ చిల్లర మాటలు ఈ భారతదేశంలో గూగుల్లో కొట్టిన ఎవరు నాయకుడు దీనికంటే మీ నాయన పేరే వస్తుంది. ఒక్కసారి నువ్వు యూట్యూబ్ని నువ్వు కొట్టి చూసుకో మీ నాయన మాట్లాడిన మాటలు గతంలో. రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్కు పోయినా హార్వర్డియన్ అయినా ఆయన మాట్లాడాల్సిన భాష మనుషులను బట్టి ఉంటుంది. మీ గురించి చర్చ వచ్చినప్పుడు ప్రజల ముందు మీ భాషలనే మీ గురించి చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు నేర్పిన భాషనే నాయన ఇది. ఇక నువ్వు చెప్తున్నావు మా నాయన ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిండు, మా నాయన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి పరిపాలన అందించిండని. ఏం గాడిలో పెట్టిండు నాయన? మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుర్రో, మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని ఎలా అప్పుల రాష్ట్రం దిశగా తీసుకుపోయిర్రో ప్రజలందరూ చూసిరు. కాబట్టే మనని 23ల తర్వాత 24 లోక్సభల తర్వాత కంటోన్మెంట్ ఎన్నికలల్లా తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల 5 సార్ల చెంప మీద లాగి 5 ఏళ్లతోటి కొడితే కూడా మళ్ళా ఇప్పుడు వచ్చి మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయని చెప్పి చిల్లర వల్లర మాటలు మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ళు ఇక్కడ సంపూర్ణంగా అధికారంలో ఉండి వీలైనంత మటుకు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుండు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ కేసీఆర్ కుటుంబం ఆ రోజు ఇంటికో ఉద్యోగం ఇచ్చి ఇలా 5 ఉద్యోగాలు తీసుకొని ఇలా వచ్చి మీ ముందు లబో దీపోమని నాటకాలు ఆడుతున్నారు. ఈ దొంగల మూట ఈ రానున్న వారం రోజులలో ప్రతి గల్లీలో చిల్లర మాటలు మాట్లాడతారు. పట్టించుకోవద్దని తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం. మేము మా మీద నమ్మకం పెట్టుకొని మీరు మమ్మల్ని గెలిపించిర్రు. మున్సిపల్ పోల్స్లలో కూడా మీరు గెలిపియండి. ఎందుకంటే పంచాయతీలో గెలిపించిర్రు, మున్సిపల్ పోల్స్లో గెలిపించిర్రు, పార్లమెంటుకు మమ్మల్ని పంపించిర్రు, వాళ్ళ గుండు సున్నా ఇచ్చిర్రు. ఈ రోజు మా బాధ్యత మేము సక్రమంగా పరిపాలించాలంటే మీ నమ్మకం మా మీద కావాలి. నిజంగానే 5 ఏళ్ల తర్వాత మేమేమి చేయలేని పరిస్థితి వస్తే మీరే న్యాయ నిర్ణేతలు. అంతే తప్ప వీళ్ళు రాత్రి పగలు ట్విట్టర్లలో టిల్లుగాళ్ళు పెడితే దీంతో ఒరిగేది లేదు, తరిగేది లేదు.